ఆచి చికెన్ మసాలా. కేంద్ర కేబినెట్ విస్తరణ మరోసారి వాయిదా పడిందా? ఈ నెలలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఢిల్లీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగిన ఆఖరి నిమిషంలో ఎందుకు రద్దయింది? కేంద్ర మంత్రివర్గ మార్పు చేర్పులపై మోదీ ఎందుకు వెనక్కి తగ్గారు? కేబినెట్ను ప్రక్షాళన చేస్తే భవిష్యత్తులో తిరుగుబాటు వస్తుందని భయపడ్డారా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇంతకీ కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉండే ఛాన్స్ ఉంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. కేంద్ర కేబినెట్ విస్తరణకు మరోసారి బ్రేకులు పడినట్టు తెలుస్తోంది. ఈసారి కేబినెట్ విస్తరణలో దాదాపు 37 మంత్రులను తప్పించి కొత్త వారికి అవకాశం ఇస్తారని ఢిల్లీ వర్గాల్లో చర్చ జరిగింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభానికి ముందే కేంద్ర కేబినెట్ ను ప్రక్షాళన చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. ప్రధాని మోదీ తన టీంను పూర్తి స్థాయిలో మార్చేస్తారని, పనితీరు సరిగ్గా లేని మంత్రుల్ని తప్పించి కొత్త ముఖాలకు, ముఖ్యంగా ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలకు పెద్దపీట వేస్తారని అనుకున్నారు. తాజాగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వర్షాకాల సమావేశాల అధికారిక షెడ్యూల్ను ప్రకటించడంతో ఢిల్లీ పొలిటికల్ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. పార్లమెంటు వేదికగా అత్యంత కీలకమైన సెషన్ నడవబోతున్న తరుణంలో ఈలోపు కేబినెట్ విస్తరణకు ప్రధాని మోదీ బ్రేకులు వేశారని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం కేంద్ర కేబినెట్లో మార్పులు చేర్పులు వాయిదా వెనుక ఒక పక్క పొలిటికల్ టైమింగ్ దాగి ఉందని తెలుస్తోంది. జూలై 20 నుండి ప్రారంభం కానున్న సమావేశాల ముందుకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన, వివాదాస్పదమైన రాజ్యాంగ సవరణ బిల్లులు తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. ముఖ్యంగా పీఎం, సీఎంల ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ కు సంబంధించిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ జూలై 17న తన నివేదికను సమర్పించనుంది. దీనితో పాటు వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై కూడా ఉభయ సభల్లో వేడి చర్చలు జరగనున్నాయి. ఇలాంటి అత్యంత సంక్లిష్టమైన చట్టాలు పాస్ కావాల్సిన సమయంలో క్యాబినెట్ను కదిలిస్తే ప్రియారిటీ మారిపోతుందని ప్రధాని మోదీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే క్యాబినెట్ విస్తరణకు మరో 2-3 నెలలకు వాయిదా వేసినట్టు సమాచారం. అయితే పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో కేబినెట్ విస్తరణకు అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా బీజేపీ సంస్థాగత మార్పులు ఏకకాలంలో జరిగే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు కూడా కేబినెట్ విస్తరణపై మరింత పకడ్బందీగా కసరత్తు చేయాల్సిన అవసరాన్ని ప్రధానికి గుర్తు చేశాయి. జూన్ చివరి వారంలో ప్రధాని మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. ఆ తర్వాత వివిధ శాఖల కార్యదర్శులతో వికసిత్ భారత్ రోడ్ మ్యాప్ పై సుదీర్ఘ సమీక్షలు నిర్వహించారు. అయితే దీని వెనుక ఏ మంత్రుల పనితీరు ఎలా ఉందో స్వయంగా నివేదికలు తెప్పించుకోవడానికేనని స్పష్టమవుతోంది. కూటమి ప్రభుత్వ మనుగడ, రాబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమీకరణాలను బ్యాలెన్స్ చేయాల్సి ఉన్నందున తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కంటే పూర్తి స్థాయి నివేదికలతో సెప్టెంబర్లో రంగంలోకి దిగడమే ఉత్తమమని ప్రధాని డిసైడ్ అయ్యారని ప్రచారం సాగుతుంది. మరోవైపు కేంద్ర కేబినెట్ విస్తరణ కేవలం 2-3 నెలలకు మాత్రమే వాయిదా పడిందని బీజేపీ వర్గాలు చెబుతున్న మాట. మరో 3 నెలల తర్వాత కేబినెట్ విస్తరణ ఖాయమని అంటున్నారు. అప్పుడు జరిగే కేబినెట్ ప్రక్షాళనలో భారీగా మార్పులు ఉంటాయని చెప్తున్నారు. ప్రస్తుతమైతే విపక్షాల నుండి రాబోయే పొలిటికల్ తుఫాన్ను సమర్థవంతంగా ఎదుర్కొని తమకు కావాల్సిన కీలక బిల్లులను పార్లమెంట్లో గట్టెక్కించుకోవడమే ప్రధాని మోదీ ముందున్న సవాల్గా చెప్తున్నారు. మరోవైపు త్వరలో జరిగే విస్తరణలో తెలుగు రాష్ట్రాల నుంచి కొందరికి ప్రమోషన్, మరికొందరికి డిమోషన్ ఉంటుందనే ప్రచారం సాగుతుంది. చూడాలి మరి సెప్టెంబర్లో జరిగే విస్తరణలో ఎవరెవరికి అవకాశాలు దొరుకుతాయి, ఎవరెవరు ఎగిరిపోతారో తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నాయి ఢిల్లీ బీజేపీ వర్గాలు.